భారతదేశానికి సంబంధించి లెక్కలు ఎలాగ తేలుతున్నాయో చూడండి. చేతిలో డబ్బులు రన్ని. ఇదివరకు మోడీ రాకముందు మనం ఆహ్, పేదరికంలో దాదాపుగా 70,00,00,000 మంది పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు పేదరికంలో 40,00,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్య సమితే తేల్చెప్పింది. ఆహార భద్రత అన్నటువంటిది అంతమందికి కల్పించగలిగి. ఇప్పుడు పేదలకి ఉచిత ఇళ్ళు ఒకవైపు, ఉచిత మరుగుదొడ్లు ఒకవైపు, ఉచితంగా వాళ్ళకి యూనిట్ల కరెంట్ 200 యూనిట్ల దాకా ఇచ్చే రాష్ట్రాలను 100 యూనిట్లు ఇచ్చే రాష్ట్రాలున్నాయి. ఇది ఒక ఎత్తు. దానికి తోడుగా వాళ్ళకి ఉపాధి హామీ పథకం లాంటి భద్రతలు ఏర్పాటు చేయడం. అలాగే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ లాంటిది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలున్నాయి. అట్ ద సేమ్ టైమ్ దేశంలో ధనవంతుల యొక్క సంపదే కాదు, పేదల యొక్క సంపద కూడా జీఎస్టీ వచ్చిన తర్వాత లెక్కలు కట్టి చూస్తుంటే ఇప్పుడు మార్పు చాలా కనబడుతుంది. 1,40,000,00,000 ట్యాక్స్ ఫ్రాడ్ జరిగిందంటే భారతదేశంలో 2 సంవత్సరాలు. ఎవరెవరి దగ్గర నుంచో తెలుసా? పావు బాజీలు, బిర్యానీల నుంచి. అంటే పావు బాజీ అమ్మేటటువంటి వాళ్ళు, బిర్యానీలు అమ్మేటటువంటి వాళ్ళు, రోడ్ల పక్కన పెట్టుకొని అమ్మేటటువంటి వాళ్ళు నెలకి 5,00,000 నుంచి 10,00,000 వ్యాపారం చేస్తున్నారట. వాళ్ళ లెక్క మాత్రం చూపించట్లేదు. వ్యాటులు దాన్నేమంటాం మనం, జీఎస్టీ లాంటివి చూపించట్లేదు. ఇప్పుడు ఆ లెక్క చూస్తే 1,40,000,00,000 సంపాదన చేస్తున్నటువంటి వాళ్ళు జీఎస్టీ చూపించకుండా రోడ్ల పక్కన చేస్తున్నటువంటి పావు బాజీలు, బిర్యానీలని లెక్క తేల్చారు.